తీసుకొని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలింది. మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు చెప్పుకున్నాడు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నా తమ్ముడు ఆ దొంగది. వాడిని కొట్టినందుకే మా నాన్న చంపేసి నువ్వు వాడిని చెప్పా. మరి నేనేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అది ఒక తీగలుగుతాం. పొద్దున్నా లేదా ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవాల్సిన నువ్వు పడటం మన పడద్దు. అది కాదురా. ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తాడు. భయం ఆశ ఉన్నోడు కూడా చంపేస్తాడు. వాడు చంపుతారని బుద్ధిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉన్న ఒక వదిలే. నేను వాడు చంపేస్తాను. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు. అంతే తేడా. మధు మధు చూసావా? నువ్వు కొట్టినప్పుడు అంతా బ్లర్లో ఉంది. ఏం కనపడి చేస్తుంది? బాబాయ్ ఇవాళ మధుని కాళ్ళు కట్టట చుట్టుపట్టుకుని అడిగిపోతాను. మధు 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 ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలియదు. నా దగ్గర చెక్ మధు. నీ గురించి నాకు తెలీదు. నీ ప్రేమ నిస్వభావం తెలీదు. నీ పేరు నిస్వభావం తెలీదు. వాట్ ఆర్ యూ సేయింగ్ మధు? నాకు డీటెయిల్స్ కావాలి అంతే కదా. నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణమూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారి ఇల్లు ఒక్కడు చెప్పలేదురా?